నరేష్ గారు ఇప్పటి వరకు మీరు చేసిన మూవీస్లో ఈవెన్ మీరు ఫాదర్ డైరెక్షన్లో కూడా మూవీస్ చేశారు అండ్ అలానే మిగతా డైరెక్టర్స్లో కూడా డైరెక్షన్లో కూడా మీరు మూవీస్ చేయడం జరిగింది. అంటే ఫాదర్తో కంఫర్టబిలిటీ లెవెల్స్ ఎలా ఉండేవి? అండ్ బికాజ్ మిగతా డైరెక్టర్స్ అంటే సమ్వేర్ ఈజీగా ఉండేదా, లైక్ ఫాదర్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం ఆ భయం ఆ టెన్షన్ అన్నది ఏమైనా ఉండేదా? అంటే ఒకటండి, ఏ రోజు మేము ప్రొఫెషనల్గానే ఉండేవాళ్ళం. బేసిక్గా ఆన్ సెట్లో నేను ఎప్పుడు నాన్నని పిలవలేదు, ఆయన వచ్చి నరేష్ నా కొడుకుని పిలవలేదండి. అంటే ఆయన పేరు పెట్టి నరేష్ అని పిలుస్తారు, నేను ఎప్పుడు సార్ అని ఎలా పిలిచాను. బట్ ప్యాకప్ అయిన తర్వాత ఇద్దరం కలిసి ఒకటే కారు ఎక్కి నరేష్ ఎక్కువ కారు ఎక్కువ అని ఇద్దరు ఒకే కారులో వచ్చేసి ఇంటికి. సో వీ డిస్కస్ అండి వచ్చిన తర్వాత కూడా ఎలా ఉంది అంటే, ఎందుకంటే లైక్ ఎక్కువ నా సినిమాలు అంటే నేను నాన్నగారు 9 సినిమాలు చేశాను, దాంట్లో దాదాపు 6 సినిమాలు మేమే ప్రొడ్యూస్ చేసాం. సో నాకు ఇంకో పాత్ర కూడా ఉండేది దాంట్లో, ఎందుకంటే నేను ప్రొడక్షన్ కూడా చూసుకునేవాడిని. సో రేపు అదే ఎంత అయింది వాళ్ళంత అయింది రఫ్గా ఇది ఇద్దరం కూర్చొని లెక్కలు వేసుకుని కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతుంది కొంచెం తగ్గించుకుందాం, లేదు కొంచెం ఇది బాగా ఖర్చు పెట్టాలని బాగా తీయాలి, సో దీనికి ఎపిసోడ్లో కొంచెం ఇంత పెట్టుకుందాం, సో వేరే చోట ఎక్కడికి తగ్గిద్దాం ట్రై చేద్దామని. సో వీ యూస్ టు డిస్కస్ అబౌట్ లైక్ మొత్తం బడ్జెట్స్ కానివ్వండి, వీ యూస్ టు డిస్కస్ అబౌట్ దాట్. అంటే ఫస్ట్ సినిమా చేసినప్పుడు ఇబ్బందిగా ఉండేదండి, అంటే తొట్టి గ్యాంగ్ చేసినప్పుడు ఫస్ట్ సినిమా అప్పుడు నాకు నాన్నగారితోటి. సో రొమాంటిక్ సీన్స్కి వచ్చేటప్పటికి ఫాదరే అక్కడ ఒక రూమ్లో కూర్చొని మైక్లో ఇంకొక రూమ్లో నేను బెడ్రూమ్ సీన్స్ ఏదైనా చేస్తుంటే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. గజాల తను హీరోయిన్ అండి, అంటే అనిత అది ఒక సీన్ ఉంటుందండి, మొత్తం అమ్మాయి చాలా రోజుల తర్వాత కలుస్తున్న తర్వాత ముద్దు పెడతా ఉంటాను అండ్ ఆయన పక్క రూమ్లో కూర్చొని టైం అయిపోతుంది 2 అవుతుంది నైట్, ఆయన టెన్షన్ ఏంటంటే ఫినిష్ చేసేయాలని. నాకేంటి ఆయన చెప్తున్నారు కదా, ఫాదర్ ఎంత తెలియకపోయినా డైరెక్టర్. బట్ అయిపోయింది షార్ట్. అంటే మళ్ళీ ఇంకో కాన్షియస్ ఏంటంటే మళ్ళీ ఎక్కువసారి చేసుకున్నా కూడా వాంటెడ్గా చేస్తున్నాడు ఏమో అంటాడని ఒక అది తెలియకుండా మైండ్లో సబ్ కాన్షియస్ మైండ్లో అది రన్ అవుతుంది. షార్ట్ అయిపోయింది, అందరు అలా చూస్తున్నారు. అంటే అందరికి ఏంటంటే నన్ను మా ఫాదర్ ఒక టెన్నిస్ మ్యాచ్ చూస్తున్నారు, ఇటు చూస్తున్నారు. సో ఆ బ్రేకింగ్ ఐస్ సెషన్ ఏం చేయాలని షార్ట్ అయిపోయిన తర్వాత నేను అన్నా, అబ్బా ప్రపంచంలో కొడుకుని ముద్దు పెట్టుకోమన్నా ఏకైక డాడ్ మీరు ఒక్కలేదండి. సో అందరు నవ్వేశారు. ఆయన కూడా అంటే సో జోవెల్గానే ఉంటుంది అండి. డాడ్ తోటి నేను వెరీ క్లోజ్ అండ్ మోర్ లైక్ ఫ్రెండ్గా ఉండేవాడిని. బట్ ఆ ఫస్ట్ సినిమా ఇనిషియల్గా తొట్టి గ్యాంగ్ చేసినప్పుడు మాత్రం ఆ రొమాంటిక్ సీన్ చేసినప్పుడు ఇబ్బంది, దాని తర్వాత వి గాట్ యూస్డ్ టు ఇట్. పడిపోయా మబ్బుల్లో నా చేసా ఇష్కు దాండియా. నరేష్ గారు అతి తక్కువ టైంలో, బికాజ్ ఇప్పుడు వచ్చిన అంటే హీరోస్ అందరితో చూసుకుంటే అతి తక్కువ టైంలో ఆల్మోస్ట్ ఇప్పుడు 50కి రీచ్ అయిపోయారు మీరు మూవీస్. చాలా అతి తక్కువ టైంలో చేసిన హీరోస్లో మీరు. అండ్ ఒకప్పుడు ఒకే నెలలో 4 సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి, గమ్యం కానీ అంటే కీప్ ఆన్ సేయింగ్. బట్ ఈ మధ్యలో ఆ పరుగు అనేది కొంచెం స్లో అయింది. ద రీజన్ ఏం లేదండి, జస్ట్ వన్ థింగ్ ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఎకనామిక్స్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒకటి నేను ఫ్రాంక్గా ఇప్పుడు ఉంటానండి. 2 రీజన్స్ ఏంటంటే, ఒకటి వచ్చి లడ్డు బాబు అండ్ యాక్షన్ 3D. వీఆర్ సపోజ్ టు అంటే లడ్డు బాబుని 100 రోజులు అంటే ఒక 30-40 డేస్లో ఫినిష్ చేద్దాం అనుకున్నాం. అది మాకు ఒక 8 months పెట్టిందండి. గెటప్లు వెళ్ళటం రావటం మేకప్లు చూసుకుంటాం. సో ఆ సినిమా చేసినప్పుడు వేరే సినిమా చేయటానికి వీలేదు. సో నాకు ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఫస్ట్ 15 days ఒక మంత్ ఒక సినిమా చేస్తుంటాను, నెక్స్ట్ సెకండ్ హాఫ్ ఇంకొక సినిమా చేస్తుంటాను. సో ఆ లడ్డు బాబుకి వచ్చినప్పటికీ నుండి యాక్షన్కి వచ్చేటప్పటికి, ఎందుకంటే ఆ సెటప్లో అలాంటి ఇప్పుడు యాక్షన్ 3D. సో దే యూస్ టు బి టైం వేర్ మేము పొద్దున్న వెళ్ళిపోయి సెట్లో ఈవినింగ్ మధ్యాహ్నం వరకు వెయిట్ చేసాం. అంటే కెమెరా సెట్ అవ్వాలండి, ఎగ్జాక్ట్గా 3D అన్ని సెట్ అయ్యి. సో ఒక్కొక్కసారి అది 3D కన్వర్షన్ 45 minutes అయిపోయిందండి. ఒక్కోసారి మాకు 1.5 day కూడా వేస్ట్ చేసిన రోజులు ఉన్నాయండి. సో అది నాకు 1.5 year అయిందండి ప్రాసెస్. సో దాని తర్వాత దట్ వాస్ ద ఓన్లీ థింగ్ అండి, అంటే ఆ సినిమాల స్పీడ్ తగ్గడానికి. బికాజ్ మేము కోరుకుంటాం అంటే ఎవ్రీబడి యాజ్ అ కామన్ ఆడియన్స్ ఎవరైనా కూడా ఎంటర్టైన్మెంట్నే కోరుకుంటారు. సో ఆ ఎంటర్టైన్మెంట్ ఎక్కడో ఆగిపోయింది అంటే ఆ ఫాస్ట్ ఆ స్పీడప్ అన్నది తగ్గింది అన్నదానికి రీజన్ యూసే అదే రీజన్ అండి. దాని తర్వాత ఇప్పుడు అంటే నేను ప్రస్తుతానికి ఎలా ఉన్నానంటే, ఐ జస్ట్ వాంట్ టు డూ గుడ్ ఫిల్మ్స్. ఎందుకంటే నేను ఒకటే నమ్ముతానండి, నేను ఒక సినిమా చేసి ఆ సినిమా నేను రెండోసారి చూసుకున్నప్పుడు నాకు నవ్వు రానప్పుడు నాకు నచ్చదండి ఆ సినిమా. ఎందుకంటే నేను ఎంజాయ్ చేయాలి రెండోసారి చూసినప్పుడు కూడా. ఎందుకంటే యాక్ట్ చేసిన కథ తెలుసు నాకు, యాక్ట్ చేసినప్పుడు నేను చెప్తాను, డబ్బింగ్ చేసినప్పుడు. బట్ సినిమా రిలీజ్ అప్పుడు చూస్తాను. ఇవాళకి సంథింగ్ లైక్ సుడిగాడు నేను చూసినప్పుడు ఎంజాయ్ చేస్తాను, గమ్యాన్ని ఇవాళ ఎంజాయ్ చేస్తుంటాను. సో దే లైక్ అంటే ఫిల్మ్స్ వేర్ మనం ఊరికే చేయకుండా, సో
నా బికమ్ ఇంకా స్లో ఎందుకయ్యానంటే ఈ ప్రస్తుతం ఈ 1-2-3 months నుంచి ఐమ్ జస్ట్ థింకింగ్ అబౌట్ అంటే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంది. సో వాళ్ళకి మనం నవ్వించి అంటే ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఆఫ్టర్ సుడిగాడు ఎవ్రీ సెకండ్ ఎవ్రీ డైలాగ్ ఆడియన్స్ నవ్వించాలనుకుంటున్నారు. సో అంత కామెడీ రావాలి, అంత పండించాలి. సో ఐమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ పర్ఫెక్ట్ స్క్రిప్ట్. అంటే ఇదివరకు ఏంటంటే ఒక అంటే కంగారని కాదు కానివ్వండి, ఇప్పుడు ఐమ్ జస్ట్ లైక్ మోర్ రిలాక్స్డ్ అంటే బికాస్ ఇట్స్ మై 50th ఫిల్మ్, నెక్స్ట్ ఫిల్మ్. సో ఐ జస్ట్ వాంట్ టు టేక్ ఇట్ స్లో ఎందుకంటే ఇట్స్ డెఫినెట్లీ మైల్ స్టోన్ ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్. సో అండ్ పీపుల్ ఎక్స్పెక్ట్ అ లాట్. సో ఇప్పటి వరకు నేను ఒక రకంగా నవ్వించాను, బట్ ఆ 50th ఫిల్మ్లో బాగా నవ్వించాలి, ఎలా నవ్వించాలి. సో దెన్ ఐ హావ్ మై 51st ఫిల్మ్ 50 seconds. సో అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు ఏంటంటే 51st 52nd ఫిల్మ్ ఉంది, నా 50th తెలియట్లా. సో బట్ నవ్ ఐమ్ జస్ట్ టేకింగ్ ఇట్ కూల్ అండి. అంటే దానికోసం కంగారు పడిపోయి చేయకూడదు. ఐ నీడ్ టు బి వెరీ కాన్ఫిడెంట్. ఐ డోంట్ వాంట్ టు డూ రీమేక్ ఆర్ ఐ డోంట్ వాంట్ టు డూ అంటే ఇంకా అలా ఆలోచించలేదు. నాకు స్పూఫుల్ చేద్దాం అనుకోవట్లేదు. అంటే నేనే స్పూఫుల్ చేశా, నేనే ఫుల్ స్టాప్ పెట్టాలి. సో ఐవ్ డన్ ఫ్యూ ఫిల్మ్స్ లైక్ దాట్. అలా కాకుండా కొత్త రకంగా ఇంకా స్పూఫుల్ లా కాకుండా ఇంకా ఏ ఎలిమెంట్స్ తోటి అయితే నవ్వించాలి అన్నది. సో ఐఎమ్ జస్ట్ టేకింగ్ మై టైం. అమ్మోరు తల్లిరో బొమ్మాలి ఊరో నరకాన పెట్టి నన్ను చంపేస్తానే. అల్లా ముక్కానది జేమ్స్ బాండ్ రో గురిపెట్టి నాకే స్పాట్ పెట్టేస్తానే. అరే గ్లామర్ నాలనుకున్నా అది డేంజర్ డెవిలే రయ్యో ఫుట్బాల్ ఆడేస్తా ఉందే ఈ పల్ల పూలే. మగోణ్ణి పడగొట్టాలి అంటే చేతనైతే భయపెట్టాలి, లేకపోతే భయపడాలి. సింహాద్ని భయపెట్టేవాడు ఇంకా పొట్టలేదు గాని మీరు భయపడండి చాలు. అలాగే భయపడతాను. అయితే ఇంకే మీకేదంటే భయం? గండు చీమ, అదంటే చచ్చేంత భయం. అది చాలా అమ్మాయి గారు. చీమ. అయ్యే బాబాయ్, చీమ చీమ.